పోలీసులకు రంగయ్య ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కట్టుకున్న భార్య నుంచి ప్రాణహాని ఉందంటూ ఓ భర్త పోలీసులను ఆశ్రయించాడు. ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య వేధింపులు భరించలేక ఇక ఆమె ప్రియుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. మల్కాజ్గిరి మీర్జాలగూడలో ఉండే కర్ణస్వామి రంగయ్యకు రమ్యకృష్ణతో 2024 ఫిబ్రవరిలో వివాహమైంది. ఆ తర్వాత ప్రియుడితో తరచూ ఫోన్ కాల్స్, చాటింగ్, ఇలా బయటికి వెళ్ళి చట్టాపట్టాలు వేసుకొని తిరగడం, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా కంటిన్యూ అవుతూ వచ్చాయి. అయితే వివాహమైన 5 నెలలకే భర్త ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఆ భార్య. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ప్రియుడితో కలిసి ఉన్నట్టు తెలుసుకున్న భర్త రమ్యకృష్ణకు మరొకరితో సంబంధం ఉందంటూ విడాకులకు అప్లై చేసుకున్నాడు. అయితే రమ్యకృష్ణ ప్రియుడికి వేరే అమ్మాయితో ఇదివరకు వివాహం కావడంతో మళ్ళీ భర్తతో ఉంటానంటూ ప్లాన్ చేసింది. తనకు ఏది జరిగినా భార్య రమ్యకృష్ణ వారి కుటుంబ సభ్యులు ప్రియుడే బాధ్యత వహించాలంటూ భర్త ఆందోళనకు దిగాడు. ఈ నేపథ్యంలో పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఒకసారి ఆ భర్త స్పందన చూద్దాం. కర్ణస్వామి రంగయ్య నేను కొబ్బరి రమకృష్ణని ఫిబ్రవరి 28, 2024లో వివాహం చేస్తున్నాను. ఆ తర్వాత అమ్మాయికి వేరే అబ్బాయితో, వినయ్ కుమార్ అనే అబ్బాయితో లైంగిక సంబంధం ఉంది. సో ఇది తెలిసిన నేను డైవర్స్కి అప్లై చేశాను. కాకపోతే ఆ అబ్బాయికి పెళ్ళవడం వల్ల మళ్ళీ అమ్మాయి నాతో ఉంటాననేసి మళ్ళీ నన్ను బెదిరించి డివోర్స్ పేపర్లు విత్డ్రా చేసుకోమని చేస్తుంది. సో నా లైఫ్కి థ్రెటనింగ్ ఉంది. ఈ యాక్టివిటీకి వాళ్ళ బావైనటువంటి కడితం కిరణ్ కుమార్, వాళ్ళ అక్క కన్యలత వాళ్ళు సహకరిస్తున్నారు. సో ఏ జరిగినా కానీ, నా విషయంలో ఏ జరిగినా వాళ్ళ బాధ్యులు నేను నాకు లైఫ్. కర్ణస్వామి రంగయ్య నేను కొబ్బరి రమకృష్ణని ఫిబ్రవరి 28, 2024లో వివాహం చేస్తున్నాను. ఆ తర్వాత అమ్మాయికి వేరే అబ్బాయితో, వినయ్ కుమార్ అనే అబ్బాయితో లైంగిక సంబంధం ఉంది. సో ఇది తెలిసిన నేను డైవర్స్కి అప్లై చేశాను. కాకపోతే ఆ అబ్బాయికి పెళ్ళవడం వల్ల మళ్ళీ అమ్మాయి నాతో ఉంటాననేసి మళ్ళీ నన్ను బెదిరించి డివోర్స్ పేపర్లు విత్డ్రా చేసుకోమని చేస్తుంది. సో నా లైఫ్కి థ్రెటనింగ్ ఉంది. ఈ యాక్టివిటీకి వాళ్ళ బావైనటువంటి కడితం కిరణ్ కుమార్, వాళ్ళ అక్క కన్యలత వాళ్ళు సహకరిస్తున్నారు. సో ఏ జరిగినా కానీ, నా విషయంలో ఏ జరిగినా వాళ్ళ బాధ్యులు నేను. ఇలాంటి ఘటనలు చూస్తున్నప్పుడు నిజంగా భార్యాభర్తల మధ్య సంబంధాల విషయంలో అసలు పూర్తిగా ఎలాంటి అవగాహన లేదనే విషయం అర్థమవుతుంది. పెళ్ళిళ్ళకు ముందే ఇతర వ్యక్తులతో అఫైర్లు కొనసాగించడం, అవి పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ చేయడంతో భార్యాభర్తల సంబంధాలని పూర్తిగా విడాకుల వరకు దారితీస్తున్నాయి. అంతేకాదు ఇక హత్యలు, వాటికి సంబంధించిన కుట్రలు కూడా జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో చాలా చూస్తున్నాం. ముఖ్యంగా భర్తలను భార్యలు చంపడం ఒక ట్రెండ్గా మారిన ఈ నేపథ్యంలో ఒకసారిగా తన భార్య నుంచి ప్రాణహాని ఉందంటూ ఈ వ్యక్తి చేసిన ఫిర్యాదు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఇక పెళ్లికి ముందే రమ్యకృష్ణకు వేరొక వ్యక్తితో పరిచయం ఉంది. అది ఆ ఎఫ్ఐఆర్ కాస్త పెళ్లి తర్వాత కూడా కొనసాగుతుంది. చాటింగ్ చేయడం, అలాగే అతనితో కాల్స్ మాట్లాడడం, తరచూ కలచడం, ఇవన్నీ చేస్తుండడంతో ఆ భర్త విసుగు చెంది ఇక భార్యని వదిలించుకునే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే పెద్దలతో పంచాయతీ చేసి ఆమెను వదిలించుకున్నాడు కూడా. కానీ ఇక తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. వేరొకరితో సంబంధం ఉందంటూ విడాకులకు కూడా అప్లై చేసుకున్నాడు. అయితే రమ్యకృష్ణకు ప్రియుడికి, రమ్యకృష్ణ లవర్కి వేరే అమ్మాయితో ఇదివరకు వివాహం కావడంతో మళ్ళీ భర్తతో ఉంటారంటూ ప్లాన్ చేసింది. తనకు ఏది జరిగినా భార్య రమ్యకృష్ణ వారి కుటుంబ సభ్యులు ప్రియుడే బాధ్యత వహించాలంటూ ఆ భర్త ఆందోళన దిగాడు. ఇప్పటిదాకా అతను చెప్పిన మాటలు విన్నాం మనము. అంటే అవకాశవాదులుగా మారుతున్నారా అమ్మాయిలు కూడా, ముఖ్యంగా వీళ్ళ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందనే అంశాలు కూడా కొన్నిసార్లు క్లియర్గా కనిపిస్తున్నాయి. మనం చాలా ఉదంతాలు చూస్తున్నాం. హనీమూన్కి తీసుకెళ్ళి హత్య చేయడం అనేది చాలా సంచలనంగా మారింది. అక్కడి నుంచి ఈ పరంపర కొనసాగుతుంది. అంటే అంతకు ముందు నుంచే జరుగుతున్నాయేమో బహుశా, కానీ మన దృష్టికి వచ్చింది అక్కడి నుంచి దేశవ్యాప్తంగా అది సంచలనం రేపింది. తర్వాత ఇష్టం లేని భర్తను సాంబార్లో విషయం పెట్టి చంపింది ఒక భార్య తమిళనాడులో. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ముఖ్యంగా ఇక గద్వాల ఘటన మనకు తెలిసిందే. గద్వాల్లో తేజేశ్వర్ హత్య, సర్వేర్ హత్య. సో ఇలాంటి వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నప్పుడు
అసలు ఏం జరుగుతుంది, వీళ్ళ ఆలోచన ధోరణి ఏ రకంగా మారుతుంది అనేది సమాజంలో ఈ వింత పోకడలేంటి, ఈ ఆలోచన ధోరణి ఏంటి అనేది ఒక చర్చ అయితే సాగుతుంది. ఇక్కడ ఈ రమ్యకృష్ణ అనే అమ్మాయి ఆ రంగయ్య అనే వ్యక్తితో వివాహం జరిగింది. అంత ముందున్న ఎఫ్ఐఆర్ని కూడా కంటిన్యూ చేస్తూ వచ్చింది పెళ్లి తర్వాత కూడా. కానీ అక్కడ అటువైపు నుంచి మళ్ళీ ప్రియుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమవడం, దాంతో ఈమె మళ్ళీ ప్లేట్ ఫిరాయించి మళ్ళీ భర్తకు దగ్గర అవడం. అంటే అప్పటికే ఇతను విడాకులకు అప్లై చేసుకున్నాడు, కానీ మళ్ళీ ఇతను దగ్గర అవ్వాలని అంటే అవకాశవాదంగా ఇక్కడ పరిగణించబడుతుంది. అంటే అప్పుడు ఛాన్స్ ఉన్నప్పుడు లవర్తో తిరిగి వెళ్ళిపోయిన ఆమె మళ్ళీ అక్కడ వ్యవహారం బెడిసికొట్టగానే తిరిగి భర్త దగ్గర రావడానికి ట్రై చేస్తున్న వైనం. ఇదంతా కూడా చూస్తుంటే వీళ్ళ ఆలోచన ధోరణిలో ఎలాంటి మార్పు వస్తుంది, అసలు ఏం జరుగుతుందని ఒక చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల వికారాబాద్ తాండూరులో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. పెళ్ళికి ముందు కర్ణాటక చెందిన ఒక అబ్బాయితో ఆ అమ్మాయి లవ్ చేసింది. తర్వాత పెళ్లి వేరే అబ్బాయితో జరిగింది. అయితే తర్వాత కూడా కంటిన్యూగా అబ్బాయితో మాట్లాడడం, చాటింగ్ చేయడం, ఇవన్నీ వ్యవహారాలు చూసి ఆ భర్తే ఆమెను దూరం పెట్టాడు. పెద్దలతో పంచాయతీ జరిపి విడిపోయే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా ఆ భార్య ఎవరైతే ఉందో అతని లవరు సేమ్ ఇదే స్టోరీ. అతను కూడా వేరే అమ్మాయితో చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం నచ్చని అమ్మాయి తిరిగి మళ్ళీ అక్కడ వ్యవహారం బెడిసికొట్టింది. అంటే పూర్తిగా ఎటు కాకుండా అయిపోయింది. ఇటు భర్తతో కాకుండా, ఇటు లవర్తో కాకుండా అమ్మాయి ఇప్పుడు ఒంటరిగా మిగిలిన పరిస్థితి. ఇలాంటి ఘటనలు కూడా కోకోలలో జరుగుతున్నాయి. మీరు చూసిన దృశ్యాలు ఇక్కడ అమ్మాయి అతనితో వివాహం జరిగినప్పటి దృశ్యాలు అవన్నీ కూడా. తర్వాత ఇప్పుడు ఏకంగా ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ అతను పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అంటే ఇటీవలి కాలంలో భర్తలను చంపడం భార్యలకు ట్రెండ్గా మారిన నేపథ్యంలో ఇవన్నీ కూడా ఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సో ఏదేమైనా భార్యాభర్తల మధ్య అవగాహన లోపము, అండర్స్టాండింగ్ కనుక లేకుంటే కనుక ఈ సంబంధాలు నిలబడవనేది మరొకసారి స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఈ వివాహ వ్యవస్థలో పెళ్ళికి ముందే ఉన్నటువంటి అఫైర్లు ఏవైతే ఉన్నాయో దాని తర్వాత పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ చేయడం, పెళ్లి తర్వాత కూడా పరస్పర అవగాహన లేకపోవడం, ముఖ్యంగా భర్తలను భార్యలు గౌరవించకపోవడం, భార్యల్ని భర్తలు గౌరవించకపోవడం, ఇలాంటి ఘటనల వల్ల తరచూ ఈ ఘటనలు పూర్తిగా నేరపూరిత ఆలోచనలుగా మారి హత్యలుగా పరిణమిస్తున్న ఘటనలు చూస్తున్నాం. చాలా ఘటనలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. ఇవన్నీ కూడా చదువుతుంటే, వింటుంటే, మీకు చెప్తుంటే కూడా కొన్ని అంశాలు దిగ్భ్రాంతికరంగా ఉంటున్నాయి. వాస్తవంగా ఇలాంటి ఘటనలు సమాజంలో ఆగాలంటే ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి విషయాల గురించి పదే పదే మీకు ఈ వాస్తవాలను వివరించడం జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.